తెలంగాణలో వచ్చే 5 రోజులు మిశ్రమ వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని అన్నారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. ఈదురుగాలులు సైతం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాల విస్తరణ కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా అదే సమయంలో పలు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినా మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంటున్నారు. పగటిపూట 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెల 5వ తేదీ వరకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తీవ్రమైన ఎండ, ఉక్కపోత కూడా ఉంటుందని చెబుతున్నారు. కాగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుగానే తాకాయి. సాధారణంగా జూన్ 10న రాష్ట్రంలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు దాదాపు 17 రోజుల ముందుగానే రాష్ట్రాన్ని తాకాయి. తెలంగాణలో దక్షిణ జిల్లాలైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను మే 27న నైరుతి రుతుపవనాలు తాకడంతో రాష్ట్రంలోకి రుతుపవనాల ప్రవేశాన్ని అధికారికంగా అధికారులు ప్రకటించారు. గతంలో 2008, 2009 సంవత్సరాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడి రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. ముందస్తు రుతుపవనాల ప్రవేశంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై సానుకూల ప్రభావం చూపవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు మాత్రమే ఉంటాయని, భారీ వర్షాలకు అవకాశం లేదని గమనించాలి. జూన్ 5వ తేదీ వరకు పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.